సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. మళ్ళీ ఒక 1 month లేదు, 1 month కాదు, ఇంకా ఎక్కువే, ఆల్మోస్ట్ 2-3 months తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాయన్నమాట. ఈసారి ఏంటంటే మన టియాగోకి కీ ఇస్తాడు కదా వైర్లెస్కి, దానికి కొన్ని ఫీచర్స్ అంటే ఉంటాయి అన్నమాట, ఎక్స్ట్రా ఫీచర్స్. ఆ ఫీచర్స్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి అని చెప్పి వీడియోలో చేస్తున్నాను అనమాట. సో దానికి ఇది దానికి ఇచ్చిన కీ, ఇది వైర్లెస్ కీ. జస్ట్ మనకి పుష్ బటన్ అయితే రాదు. జస్ట్ ఇక్కడ మనం అన్లాక్ నొక్కిన వెంటనే ఇక్కడ మనకి విండో మిర్రర్ బయటకు వచ్చేసి లాక్ అయితే ఓపెన్ అవుతుంది, అంతేగాని పుష్ బటన్ అయితే ఉండదు. దీనికి ఇటువంటి పుష్ బటన్ అయితే ఉండదు అనమాట, జస్ట్ వైర్లెస్ కీ. సో మనం ఇక్కడైతే మనం ఇన్సర్ట్ చేయాలి. జనరల్గా అందరికీ తెలిసిందే, ఇది కూడా చెప్తారా అని అనుకుంటారు. బట్ మనకి ఈ కీ చూడగానే ఏమనిపిస్తుంది అంటే స్మార్ట్ కీ ఏమో. సో స్మార్ట్ కీకి మనకి ఇలాంటి పుష్ బటన్ ఉంటుంది కదా ఇక్కడ మనకి ఆల్మోస్ట్. సో దీనికి అలాంటివి ఏం లేదు, జస్ట్ చూడడానికి స్మార్ట్ కీలా ఉంటుంది, కానీ మనం కీ పెట్టి స్టార్ట్ చేయాలి బండి. సో మన వెనకాల చూడొచ్చు, ఆల్రెడీ మన కార్ అయితే ఉంది. వీడియోలో వస్తుందా? నాకు తెలిసి వస్తుంటుంది, బ్యాక్ సైడ్ వైడ్ యాంగిల్ పెట్టాను కాబట్టి. ప్రెసెంట్ అయితే నేను మా ఇంట్లో లేను, మా తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అనమాట. మా కజిన్ అవుతాడు యాక్చువల్లీ, వాళ్ళు చిలకపాలెం దగ్గర అలీనగర్ మన విలేజ్. సో అక్కడైతే నేను ఉన్నాను. పార్కింగ్ కొంచెం అవైలబుల్ లేక నేను ఇక్కడైతే పెట్టుకున్నాను కారు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో మెయిన్ థీమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇది మన కీ అనమాట కార్ది. జస్ట్ లాక్, ఫాలో మీ హోమ్, హెడ్ ల్యాంప్ బటన్, కీ అన్లాక్ బటన్ అయితే ఇక్కడ ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు కారు లాక్ ఓపెన్ చేసి ఉంది. నేను లాక్ ప్రెస్ చేస్తాను, లాక్ బటన్ ప్రెస్ చేస్తే 2 times బ్లింక్ అయ్యిద్ది. బ్లింక్ అయిన తర్వాత మనకి ORVMs ఉన్నాయి కదా, అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్, ఇవి ఫోల్డ్ అవుతాయి అనమాట. ఆటోమేటిక్గా లాక్ ప్రెస్ చేయగానే ఇవన్నీ ఫోల్డ్ అయిపోతాయి. మనం లాక్ అన్లాక్ చేసినప్పుడు ఏమవుద్దంటే విండోస్ మిర్రర్స్ ఓపెన్ అవుతాయి, దాంతోపాటు అన్ని డోర్లు లాక్ ఓపెన్ అయిపోతాయి. డ్రైవర్ ఒకటే కాదు, అన్ని డోర్లు ఓపెన్ అయిపోతాయి అన్నమాట. సో ఈ థర్డ్ ఫీచర్ ఏంటంటే ఈ ఫాలో మీ హోమ్ బటన్ అనమాట. ఇది ప్రెస్ చేసినప్పుడు మనకి ఫ్రంట్ హెడ్ లైట్స్ ఆన్ అవుతాయి, కాసేపు లో బీమ్లో ఉన్నవి. ఇక్కడ మనకి లో బీమ్లో ఇది నేను ప్రెస్ చేయగానే లైట్స్ ఆన్ అవుతాయి, చూసారా? లో బీమ్ ఆన్ అయింది. మళ్ళీ మనం ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోద్ది. లేదంటే మనం ఇంటర్నల్గా సెట్టింగ్ పెట్టుకోవచ్చు, ఎంత సెకండ్స్ ఆన్లో ఉండాలి, ఆటోమేటిక్గా ఇప్పుడు ఆఫ్ అవ్వాలని చెప్పి. సో ఇంకొక ఫీచర్ ఏంటంటే జస్ట్ మనం కీ పెట్టి స్టార్ట్ చేస్తాం కదా, స్టార్ట్ చేసిన తర్వాత కీ తీయగానే మనకి పవర్ విండోస్ అన్నీ కూడా ఆగిపోతాయి, పవర్ విండోస్ అన్నీ కూడా ఫంక్షనింగ్ ఆగిపోతాయి. మళ్ళీ కీ పెడితేనే జనరల్గా పనిచేస్తాయి వేరే కార్స్ అన్నిటికీ. కానీ దీనికి ఏంటంటే మనం కీ ఆఫ్ చేసి తీసేసినా సరే పవర్ విండోస్ అయితే పనిచేస్తాయి. నాకు తెలిసి ఒక 3 minutes 4 minutes వరకు పనిచేస్తాయి. డ్రైవర్ డోర్ ఓపెన్ అవ్వనంత వరకు పనిచేస్తాయి. ఒకసారి డ్రైవర్ డోర్ అయితే ఓపెన్ అయింది అనుకోండి, అది మరి ఇంకా పనిచేయదు అనమాట. మళ్ళీ కీ పెట్టి ఆన్ చేసుకోవాలి. డ్రైవర్ డోర్ ఒక్కసారి మనం అన్లాక్ చేస్తే ఇంకా మనకు పనిచేయవు, మళ్ళీ కీ పెడితేనే అవుద్ది. సో ఇంకొక ఫీచర్ ఏంటంటే మనం ఇప్పుడు డ్రైవర్ డోర్ లాక్ చేసాం అనుకోండి, డ్రైవర్ డోర్ లాక్లో ఉంది, మిగతా ఇప్పుడు ఏ డోర్స్ మనం లాగినా రావు, మనం పుల్ చేసినా సరే ఓపెన్ అవ్వవు. బట్ డ్రైవర్ డోర్ ఏంటంటే మనం డైరెక్ట్గా ఇలా పుల్ చేస్తే లాక్ కూడా ఓపెన్ అయిపోద్ది అనమాట. సో అదొక ఫ్యూచర్. మనం ఎప్పుడైతే వీడియో చేద్దాం అనుకుంటామో అప్పుడే ఏదో ఒక అడ్డంకం అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను వీడియో చేస్తున్నప్పుడు మధ్యలో రెయిన్ పడటం స్టార్ట్ అయ్యింది. యాక్చువల్లీ రెయిన్ సీజన్ పడుతుంది, బట్ లాస్ట్ 1 week ఆర్ మోర్ దెన్ 1 week నుంచి రెయినే లేదు. బట్ ఎప్పుడైతే మనం వీడియో చేస్తామో అప్పుడు ఏదో ఒకటి ఇలా అయితేనే ఉంటుంది. ఇది ఫస్ట్ టైం కాదు, యాక్చువల్లీ నేను వీడియోలో ఎప్పుడు చెప్పలేదు ఇలా జరుగుతుంది అని చెప్పి. సార్ ఇప్పుడు ఏంటంటే 4-5 సార్లు రిపీట్ అయింది కదా, సో అందుకే చెప్దాం అనుకున్నా వీడియోలో. మనం బయటకు దిగడానికి లేదు, వీడియో చేయడానికి లేదు. యాక్చువల్లీ ఇంకొక ఫ్యూచర్ మేబీ నాకు తెలిసి 1 or 2 features ఉన్నాయి ఇంకా చెప్పడానికి, అంతే.